చిట్మీల పాయసం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? సో ఈ రోజైతే నేను ఎలా చేయాలో చూపిస్తాను. రవ్వ తీసుకోవాలన్నమాట, ఉప్మా రవ్వ. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనము పాలతో తడుపుకోవాలి, చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత మనము వీటిని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. వీటిని చిట్మీలు అని అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం 2 to 3 days డ్రై చేయాలన్నమాట. డ్రై చేస్తే ఇలా మనకి డ్రై అయిపోతాయి పూర్తిగా. డ్రై అయిన తర్వాత మనము వాడుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని మనం రోస్ట్ చేయాలన్నమాట. సేమే ఎలా రోస్ట్ చేస్తామో అలా రోస్ట్ చేసిన తర్వాత మనకి 1 గ్లాస్ తీసుకున్నాం కదా చిట్మీలు, దానికి 4 glasses ఆఫ్ పాలు పడతాయి. 4 glasses ఆఫ్ మిల్క్ వేసిన తర్వాత మనం దాన్ని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. బట్ ఇవి మాత్రం బాయిల్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది అనమాట. సో ఇది మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనము చక్కెర తీసుకోవాలి. 3/4 చక్కెర తీసుకొని మనము ఇంకా చక్కెర మొత్తం కరిగే వరకు తీసుకోవాలి. ఇంకా మనము డిష్ అవుట్ చేసుకోవాలి.